చందమామ కథ. పెద్ద దిక్కు. సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేసేవాడు. అతడి జీతం నెలకి 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పింతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకో కూతురు. పెళ్లిడు రాగానే కూతురికి వివాహం చేసి అత్తగారింటికి పంపించి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్లు కావటం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తన్ని చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రుల్ని పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకి మొక్కుకుంది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అంది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకి ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువుని చూసినట్టు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంతత్తల్నే చూసేవాళ్లు లేరు, ఇక పిన్నత్తగారికి ఉడిగం చేసేదెవరు? మీ పిన్నిని వాళ్ల కూతురు దగ్గరికి వెళ్లమని చెప్పు అంది. ఈ మాటలకి సింహాచలం నొచ్చుకుని, అదేం మాట, మా పిన్ని మనకింట్లో పెద్ద దిక్కుగా ఉంటోంది కదా అన్నాడు. ఈ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కు లేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అంది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు వింది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించినా భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పింతల్లిని ఆమె కూతురింట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండాల్సి వచ్చింది. పట్నం నుంచి అతడు పల్లెకి మామూలు దారి కాకుండా మరో అడ్డదారిలో ఇంటికి త్వరగా చేరాలని ఆత్రంతో బయలుదేరాడు. జనం మసలని ఆ అడవి దారిలో సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడిపోయింది. అయితే పున్నమి రోజు కావటం చేత పుచ్చపూల వెన్నెల కాస్తోంది. అతడు ఓ చెట్టు కిందకు వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నాయి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి వారెవరో రావాలి, వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణ కఠోరమైన గొంతుతో ఓ పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తలెత్తి చూసి అదొక నేరేడు చెట్టు అని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు, నేరేడు పండేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండు ఒకటి అతడి కాళ్ల దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవంగానే మరో చెట్టు ఆకులు గలగలమన్నాయి. తర్వాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండు అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ల దగ్గర వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరో చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు గట్టిగా మూసుకుని ఆ చెట్టు మామిడి చెట్టు అని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండుగాక ఇవ్వగలిగింది ఏముంది అన్నాడు. వెంటనే అతని కాళ్ల దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఈ 3 పళ్ళు చూసి ఆశ్చర్యపోయి, కాలంగాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి అని భర్తని అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పనిచేశావు, నీతో మాట్లాడింది ఆ చెట్లే అనుకున్నావా? ఆ మాట్లాడింది చెట్ల మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతలు అయి ఉంటాయి. రేపు మళ్లీ చీకటి పడ్డాక ఆ దారినే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అంది. ఆమె రాత్రి అంతా నిద్రమాని పిశాచాలని ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకి చెప్పింది.
మర్నాడు సింహాచలం చీకటి పడ్డ తర్వాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకుల గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించినాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత అందపడతాను అన్నాడు. చెట్టు మీద నుంచి ధారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగమనే మంటలతో నేల కూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతడి కాళ్ళ దగ్గర ఓ ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురి అయిన వెలగ చెట్టు నేలకు ఒరిగిపోయింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్ల కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్లయింది. కాని తడిమి చూసుకుంటే చేతికి ఏమీ తగలలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకి గురైపోయింది. ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల, బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొక దాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కి మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకి సావు తప్పదనుకున్నాడు సింహాచలం. కాని అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉంది. హఠాత్తుగా దాపులనున్న చెట్టు కొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడిపోయింది. అతడు దాన్ని వెంటనే అందుకుని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడ పుట్టుకొచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం ఒక నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానిన గాయపు మచ్చలు మాత్రం మిగిలినాయి. జరిగిందేమిటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకి మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే వాణ్ణి ఊబిలోంచి కాపాడింది అంది. మీరు ఆ సమయంలో సలహా చెప్పటానికి లేరు. అందువల్లనే నేను ఈయన్ని అవివేకపు కోరికలు కోరవని అడిగి నానా అగసాట్లకి గురి చేశాను అంది లావణ్య కళ్ళనీళ్లతో. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. అదృష్టం అండగా ఉంటే కష్టపడి పనిచేసే నీ భర్త తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆమె 2 చేతులు పట్టుకుని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరెక్కడికి వెళ్లొద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అంది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.